అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. ఏ విధమైన అపవిత్రత లేనిది, ఏ విధమైన అపరిశుద్ధత లేక ఎల్లప్పుడూ శుద్ధురాలై ఉంటుంది కనుక అమ్మవారిని నిత్యశుద్ధ అంటారు. త్రికాలాలలో అనగా భూత భవిష్య వర్తమాన కాలాలలో ఏ విధమైన మాలిన్యం లేకుండా ఉంటుంది అని కూడా అర్థం. సాధారణంగా దేహానికే తప్ప ఆత్మకు ఏ విధమైన అశుద్ధత ఉండదు. శరీరాలు అన్నీ నశించిపోయేవే, కానీ ఆత్మ నాశనరహితం. ఎవ్వరూ దానిని ఇలా ఉంటుందని నిర్వచించలేరు. అది నిత్యం. ఆత్మ ఇతరుల చేత చంపబడదు. ఎవ్వరూ దానిని చంపలేరు. ఇది ఎప్పుడూ ఏ కాలంలోనూ పుట్టలేదు, గిట్టలేదు. ఉత్పత్తి, అస్తిత్వం, వృద్ధి, విపరిణామం, అపక్షయం, వినాశం అనే ఆరింటిని భావ వికారాలు అంటారు. ఉత్పత్తి అనగా పుట్టుక, అస్తిత్వం అనగా ఉనికి, వృద్ధి అనగా పెరుగుట, విపరిణామం అనగా అనుకోని మార్పు, అవక్షయం అనగా అనవసర క్షీణత, వినాశం అనగా సంపూర్ణంగా చెడిపోవుట. ఇవి లేనిది కనుక ఆత్మాభావ వికారరహితం. ఆత్మను ఏ ఆయుధాలు చీల్చలేవు. అగ్ని తగులపెట్టలేదు, నీరు తడుపలేదు, గాలి ఎండగట్టలేదు. ఆత్మ సర్వవ్యాపకమైనది, కదలనిది, స్థిరమైనది, సనాతనమైనది. ఇంద్రియాలకు గోచరం కాదు అనగా అర్థం కాదు. మనస్సుతో దీనిని గ్రహించలేము. ఈ ఆత్మతత్వాన్ని గ్రహించినవాడు నిత్యశుద్ధుడు. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. నిత్యశుద్ధులుగా జీవులను తీర్చిదిద్దే శక్తి కనుక అమ్మవారు నిత్యశుద్ధ. ఈ చరాచర జగత్తులో ఏ లోపం లేదు. అంతా శక్తిమయం కనుక ఉన్నదల్లా సృష్టిలో కాదు, దృష్టిలోనే లోపం ఉందని లోకానికి చెబుతుంది కనుక ఆ జ్ఞానం కలిగిన వారి రూపంలో విహరిస్తుంది కనుక అమ్మవారు నిత్యశుద్ధ. తల్లిదండ్రుల మీద ద్వేషం పెంచుకునే పిల్లల్లోని ద్వేషాన్ని తొలగించడానికి 1 సంవత్సర కాలం ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపం చేసినా లేక పురోహితులతో చేయించిన వారిలో మాతృపితృ ప్రేమ కలుగుతుంది. ద్వేషం తొలగిపోతుంది. ఆత్మహత్య చేసుకోవాలని అనిపించేవారు ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు జపం చేస్తే ఆ బలహీనత తొలగిపోతుంది. పనులు చేసేటప్పుడు తొందరగా అలసిపోయేవారు మల్లెపూలతో పూజిస్తూ అమ్మవారి సన్నిధానంలో కూర్చొని 41 రోజులు ఈ మంత్రాన్ని 108 సార్లు చొప్పున జపిస్తే అలసట రాదు, పనులు ఆరోగ్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం నిత్యశుద్ధాయై నమః. ఓం నిత్యశుద్ధాయై నమః. ఓం నిత్యశుద్ధాయై నమః. మా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నిత్యశుద్ధాయై నమః అనే మంత్రాన్ని టైప్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.